ప్రభువుకు క్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మహోత్సవము, నూతన సంవత్సరము మరియు మరియమాత యొక్క మాతృత్వ మహోత్సవము మరియు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమును కొనియాడిన తరువాత మనము జరుపుకుంటున్నటువంటి పండుగ క్రీస్తు బప్తిస్మ మహోత్సవమును జనవరి 11 అనగా ఈరోజు జరుపుకొనుట తల్లి శ్రీ సభ మనకిస్తున్నటువంటి అతి గొప్ప అవకాశం. యేసు జ్ఞానస్నాన మహోత్సవమును కొనియాడుతున్నటువంటి ఈ సందర్భముగా మనము ధ్యానించుకొనవలసినటువంటి విషయము, జ్ఞానస్నానం అనగా జన్మ పాపము మరియు ఇతర పాపముల నుండి మనల్ని శుద్ధీకరించు దివ్య సంస్కారము లేక దేవద్రవ్యానుమానము అని మనము కొనియాడుతూ ఉంటాం. అటువంటిది జన్మ పాపము మరియు ఇతర పాపములు లేనటువంటి వాడు, పాపరహితుడు, నిష్కలంకుడు, పుణ్యచరితుడు, పవిత్రుడు, పరలోక సర్వేశ్వరుని యొక్క ఏకైక సుతుడు అయినటువంటి క్రీస్తు మరి జ్ఞానస్నానమును ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకొనవలసి వచ్చినది, లేక క్రీస్తు జ్ఞానస్నానము అవసరమా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అవిధేయత ద్వారా మొదటి పురుషుడు అయినటువంటి మానవ జాతికి పితామహుడు అయినటువంటి ఆదాము అవిధేయత ద్వారా పాపమునకు లోబడినట్లయితే, విధేయత ద్వారా క్రీస్తు నూతన ఆదాము, నూతన సృష్టిని సృష్టిస్తూ ఉన్నాడు. అవిధేయత ద్వారా ఆదాము దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకున్నాడు. అవిధేయత ద్వారా చేయకూడనటువంటి పనిని చేసినటువంటి తరుణములో, తినకూడనటువంటి పండును తినినటువంటి సందర్భములో అవిధేయత ద్వారా ఆదాము పాపమునకు బానిస అయి పాపమునకు లోబడినటువంటి వైనమును ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాం. కానీ విధేయత ద్వారా క్రీస్తు తనను తాను సంపూర్ణంగా దైవచిత్తానికి అంకితం అనర్చుకొని ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చాడు అనేటటువంటి విషయమును మనము క్రీస్తు జ్ఞానస్నాన మహోత్సవ సందర్భముగా ధ్యానించుకోవాలి. రెండవదిగా, ఏ విధముగానైతే నీరు మనిషిని మురికి నుండి, అపరిశుద్ధత నుండి, దుమ్ము ధూళి నుండి మరియు చెడు నుండి మనిషిని శుద్ధీకరిస్తుందో, అదే విధముగా జ్ఞానస్నానము మనిషిని పాపము నుండి, పాపపు సంబంధిత అవసరముల నుండి, పాపపు సంబంధిత లోపముల నుండి, ద్రోహముల నుండి, మానవ బలహీనతల నుండి మనిషిని శుద్ధీకరిస్తుంది. ఏ విధముగానైతే ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును రెండుగా చీల్చినటువంటి మోషే నాయకత్వములో ఎర్ర సముద్రము ద్వారా పాపపు జీవితానికి, బానిస జీవితానికి, ఐగుప్తు దేశమునందు బానిసలైనటువంటి వారు ఈ ఎర్ర సముద్రము దాటుట ద్వారా, ఈ సముద్రపు నీటి ద్వారా వారు గావించబడ్డారు. అదే విధముగా క్రీస్తునాథుని యొక్క జ్ఞానస్నానము ద్వారా సకల మానవాళి కూడా నూతనీకరించబడుతూ ఉంది, శుద్ధీకరించబడుతూ ఉంది, పవిత్రపరచబడుతూ ఉంది. పాపము అనేటు బానిసత్వము నుండి ప్రతి మానవాళి కూడా క్రీస్తునందు నూతనీకరించబడుతూ ఉన్నారు. పాత నిబంధనలో ఏ విధముగానైతే మనిషి తను చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా దైవ సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ ఉన్నాడో, జంతువుల యొక్క రక్తమును దైవ సన్నిధిలో అర్పిస్తూ తన యొక్క పాపాలను కడిగి వేసుకుంటూ ఉన్నాడో, అదేవిధముగా నూతన నిబంధనలో క్రీస్తు తనను తాను సంపూర్తిగా ప్రభుని చిత్తానికి అంకితం అనరుస్తూ నీటి ద్వారా జ్ఞానస్నానము పొందినటువంటి క్రీస్తు సకల మానవాళి యొక్క పాపములను కడిగి వేస్తూ మరియు తన రక్తము ద్వారా, శిలువ మీద చిందించినటువంటి తన రక్తము ద్వారా యావత్ మానవాళిని, ప్రపంచపు యొక్క పాపములను పరిహరింపచేస్తూ మనందరినీ కూడా పవిత్రత వైపు, పరిశుద్ధత వైపు, తన నుండి తన యొక్క స్వయం సంపూర్ణమైనటువంటి తన యొక్క స్వయం
అంకితమైనటువంటి బలి ద్వారా, దివ్య బలి ద్వారా మనలందరినీ కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు, పాపరహితులను చేస్తూ ఉన్నాడు. 4వదిగా లూకా శుభవార్త 4వ అధ్యాయము 16-18 వచనములు మనము చదివినట్లయితే, ఇదిగో నేను బానిసత్వములో ఉన్నటువంటి వారికి స్వేచ్ఛను, స్వాతంత్రమును, అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చుటకును, ఎవరైతే పీడితులుగా ఉన్నటువంటి వారికి విమోచనను ఒసగుటకును, పేదలకు సువార్తను బోధించుటకును నేను పంపబడితిని అని క్రీస్తు పలుకుతూ ఉన్నాడో, అదే విధమైనటువంటి అభిషేకాన్ని క్రీస్తు ఈరోజు జ్ఞానస్నానం ద్వారా పొందుతూ ఉన్నాడు. నీటి ద్వారా మాత్రమే కాక నా తరువాత వచ్చువాడు అగ్నితో మిమ్మల్ని అభిషేకించును అని బప్తిస్మ యోహాను గారు వెలుగెత్తి పలుకుతూ ఉన్నట్లు, క్రీస్తు ప్రభువు అటు నీటితోనూ ఇటు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు, అభిషేకిస్తూ ఉన్నాడు ప్రియులారా. అది మాత్రమే కాదు, మార్కు శుభవార్త 16వ అధ్యాయం 18 వచనములు మరియు మత్తయి శుభవార్త 28వ అధ్యాయం చివరి వచనములలో ప్రభువు పలుకుతూ ఉన్నట్లుగా, ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామమున మీరు జ్ఞానస్నానమొసగి యావత్ మానవాళిని కూడా నా యొక్క శిష్యులను చేయండి అని ప్రభువు తన అపోస్తలులకు ఆదేశించినట్లుగా, సూచించినట్లుగా ఈరోజు మనందరినీ కూడా ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానస్నానంలో చేసి, జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుని యొక్క శిష్యులుగా చేసి, క్రీస్తుని అనుసరించుటకు ప్రతి ఒక్కరూ కూడా పితాపుత్ర పవిత్రాత్మనుడు శ్లేవ గురుతు త్రిత్వైక సర్వేశ్వరుని నామమున జ్ఞానస్నానం స్వీకరించవలసిందిగా, పవిత్రపరచబడవలసినదిగా, క్రీస్తుని అనుసరులుగా ప్రతి ఒక్కరూ కూడా మారాలని చెప్పివేసి, మారు మనసు పొందాలని, పవిత్రతను పొందాలని, పరిశుద్ధతను పొందాలని ఈనాటి ఈ జ్ఞానస్నాన మహోత్సవ సందర్భంగా ప్రభువు మనలను ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ క్రీస్తు బాప్తిస్మ జ్ఞానస్నాన మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనమందరం కూడా ప్రభు క్రీస్తుని ప్రకటించుటకు సంసిద్ధమవుదాం. క్రీస్తుని బోధించాలి, క్రీస్తుని మహిమపరచాలి, క్రీస్తుని ప్రపంచమంతటా కూడా వెలుగెత్తి క్రీస్తు వాక్యాన్ని చాటి చెప్పాలనేటటువంటి దృఢ సంకల్పంతో మనమందరం కూడా కంకణం కట్టుకుంటూ ముందడుగు వేద్దాం. ఈ బాప్తిస్మ మహోత్సవ సందర్భముగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవించు భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు దయచేయాలని, మరి ముఖ్యముగా మన యొక్క జీవన విధానం ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవిస్తూ మనము పొందినటువంటి జ్ఞాన స్నానము, పవిత్రత, పరిశుద్ధత మరియు విధేయతతో క్రీస్తు ఆనాడు ఏ విధముగానైతే తండ్రి చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాడు, మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క చిత్తానుసార ప్రకారం జీవించుటకు కావలసిన యోగ్యత, పవిత్రత, పరిశుద్ధత ఈ జ్ఞాన స్నాన మహోత్సవ సందర్భంగా ఆ దేవాది దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.